Hello story lovers, welcome to our channel. Please hype the video and subscribe our channel. ఈరోజు తమ్ముడు పెళ్లి చూపులు లేట్ అయితే అమ్మ తిడుతుంది అని సండే అయినా కూడా అలారం పెట్టుకొని మరీ 5 గంటలకే నిద్ర లేచాను. ఇల్లంతా క్లీన్ చేసి వంటగదిలోకి వెళ్ళేసరికి 6 అయ్యింది. ఏమండోయ్ శ్రీవారు, త్వరగా రండి, మీకోసం వేడివేడిగా ఎగ్ దోశ వేశాను, చల్లారితే బాగుండదు అన్నాను. ఏంటి ఈరోజు స్పెషల్? సండే రోజు 10 అయితే కానీ కిచెన్లోకి లెగ్గెట్టవు కదా, కానీ ఈరోజేంటి 7 అవ్వకముందే టిఫిన్ కూడా చేసేసావు అన్నాడు బావ. అన్నీ తెలిసి వింతగాడుతున్న బావని చూసి మర్డర్ చేయాలి అని అనిపిస్తున్నా తర్వాత చూసుకుంటానులే నీ సంగతి అని అనుకొని, హహా జోక్ బాగుంది, త్వరగా రా, టిఫిన్ చల్లారిపోతుంది అని వెర్రిన ఒకటి విసిరా. సరే పద తిని పెడతా అని యాటిట్యూడ్గా అంటూ ల్యాప్టాప్తో సహా వచ్చాడు. 2 తినేవాడు ఇరిటేట్ చేస్తూ కావాలని 4 వేయించుకొని అందులో మళ్ళీ 2 అలాగే పెట్టేసి, అబ్బా కడుపు నిండిపోయింది బుజ్జి, నువ్వు తినేయ్ అంటూ వెళ్ళిపోయాడు. తిట్టుకుంటూ కష్టంగా ఇష్టం లేని నాన్ వెజ్ని పక్కన పెట్టేసి తలారా స్నానం చేసి ప్యాంట్ షర్ట్ వేస్తే అమ్మ తంతుందని భయంతో బుద్ధిగా కాటన్ చుడీదార్ వేసుకొని పాపిట్లో బొట్టు, కనుబొమ్మల మధ్య బొట్టు బుద్ధిగా పెట్టుకొని ఎప్పట్లా జుట్టు వదిలేకుండా అల్లి జడ వేసుకున్న నన్ను ఎగాదిగా చూసిన బావ, చిచి ఎన్ని రోజులు నాకు పెళ్ళయిందా అని డౌట్గా ఉండేది. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. మళ్ళీ నిన్నిలా ఎప్పుడు చూస్తానో ఏంటో, అప్పటి వరకు ఒక్క ఫోటో అయినా తీసుకుంటా అని మొబైల్ తీసుకొని కాల్ చేసే నా చూపుల్ని కూడా కేర్ చేయకుండా ఫొటోస్ తీసుకొని వాటిని చూస్తూ, ఇక ఇవి చాలు నా జీవితానికి అనుకుంటూ మళ్ళీ ల్యాప్టాప్ ముందేసుకున్నాడు బావ. ఓయ్, మళ్ళీ ఆ ల్యాప్టాప్ ముందేసుకున్నావేంటి అన్నాను చిరాగ్గా. ఆయన ముందుకు వెళ్తూ, ఓయ్ అంటే బావా అనో లేక ఏమండి అనో పిలవడం నేర్చుకో అని పొగరుగా చెప్పాడు. హహా సరే బావగారు, టైం అవుతుంది బావగారు, వెళ్దామా బావగారు అని లేని నవ్వును పులుముకొని మరీ అడిగా. ఎక్కడికి వెళ్ళేది అని ఏమీ తెలియనట్లు అడిగాడు. ఇంకా నాకు సహనం నశించి కోపం నశాలానికి వెళ్ళబోతుంటే బలవంతంగా కంట్రోల్ చేసుకొని, అదేంటి అలా అంటున్నావు? ఈరోజు మా ఇంటికి తీసుకెళ్తానని పోయిన వారమే చెప్పావుగా, మళ్ళీ ఇప్పుడేంటి ఇలా అంటున్నావు? అసలే లేట్ అవుతుంది, ఇప్పుడు కూడా వెళ్ళకపోతే ఎలా? పద వెళ్దాం అని ఆదుర్దాగా అడిగాను. అవునా, చెప్పానా? మర్చిపోయినట్టున్నా, అర్జెంట్ వర్క్ ఒకటి ఉంది బుజ్జి, ఇప్పుడు ఎలా అన్నాడు బావ. బిక్కమొహం పెట్టాను నేను. సరే వెయిట్ చెయ్యి, వెళ్దాం అంటూ 7 గంటలకు రెడీ అయిన నన్ను 11 గంటల వరకు వెయిట్ చేయించి అప్పుడు స్నానానికి వెళ్ళాడు. నా ఫోన్ కింద పడి గాయాలతో రిపేర్ షాప్కి వెళ్ళింది. ఎప్పుడెప్పుడు ఆయన ఫోన్ ఖాళీ అవుతుందా, ఎప్పుడు ఫోన్ ఇస్తాడా, అమ్మకి ఎప్పుడు కాల్ చేద్దామా అనుకుంటుంటే ఫోన్ అప్పుడే ఖాళీ అయింది. ఇంటికి ఫోన్ చేశాను. అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నాన్న బిజీగా ఉండుంటారేమో అని నాన్నకి కూడా కాల్ చేయలేదు. సరిగ్గా మా తమ్ముడికి ఫోన్ చేసే టైంకి బావొచ్చి ఫోన్ లాక్కొని అసలే ఛార్జింగ్ లేదు అని ఛార్జింగ్ ఫిక్స్ చేసి పెట్టి, వెళ్ళి బ్యాగ్ తెచ్చుకోపో అని ఆర్డర్ వేశాడు. సచ్చినోడు, అదే వాళ్ళింటికి వెళ్ళే రోజైతే తనే బ్యాగ్స్ అన్నీ పట్టుకెళ్ళి కారులో పెట్టేవాడు. ఇప్పుడు అవసరం నాది కదా, అన్నీ ఎక్స్ట్రాలు పోతున్నాడు. వెళ్ళి కారులో బ్యాగ్ పెట్టేసి వచ్చి, బావా రా వెళ్దాం, ఆల్రెడీ వాళ్ళు వచ్చేసి ఉంటారు, మనమే లేట్గా వెళ్తే అస్సలు బాగోదు అన్నాను. హా ఒక్క నిమిషం అంటూ మళ్ళీ ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. నాకు ఆ ల్యాప్టాప్ని చూసి చిర్రెత్తుకొచ్చింది. ఏదో ఒకరోజు నేను దానికి స్నానం చేయించకపోతే నేను ఉత్తమ ఇల్లాలనే కాదు అని మనసులో తిట్టుకుంటూ, మళ్ళీ ఆ ల్యాప్టాప్ ఏంటి అన్నాను పిచ్చి కోపంగా అరిచినట్టు. ఏంటే నోరు లెగుస్తుంది, నువ్వు వెళ్ళాలనుకుంటే ఒక్కదానివే వెళ్ళు, నాకు చాలా వర్క్ ఉంది, వెయిట్ చేస్తే చెయ్యి, లేదంటే పో అని కసిరాడు. ఒక్కదాన్ని వెళ్ళేదాన్నే అయితే నీకెవరు ఉదయం నుండి భయపడేది అని మనసులో అనుకొని, సరే వెయిట్ చేస్తానులే అంటూ అతని ఎదురుగా బాసంపెట్లు వేసుకొని కుర్చీలో కూర్చున్నా. గంట తర్వాత పద అన్నాడు. అమ్మయ్య,
తిరుపతి దేవుడి దర్శనం కలిగినంత ఆనందంగా అనిపించింది. త్వరగా పద బావా అంటూ లాక్కెళ్ళిపోయాను. 2 గంటల తర్వాత ఇంటికి వెళ్ళగానే లోపలికి పరిగెత్తా. ఇంట్లో అమ్మ తప్ప ఎవ్వరూ లేరు. అమ్మా, పెళ్లి వాళ్ళందరూ వెళ్ళిపోయారా అని అడిగాను నీరసంగా. ఒక్కగానొక్క తమ్ముడికి సంబంధం ఖాయం చేసేటప్పుడు పక్కన నేను లేకపోయానే అని చాలా బాధేసింది. అసలు వస్తేగా వాళ్ళు వెళ్ళిపోవడానికి అంది అమ్మ. తెల్లమొహం వేసుకొని ఆశ్చర్యంగా చూస్తున్న నన్ను వింతగా చూస్తున్న అమ్మ, అదేంటి, అల్లుడు గారికి ఉదయమే ఫోన్ చేసి చెప్పాం కదా, పెళ్లి వాళ్ళకి ఈరోజు ఏదో పనుందట, రాలేకపోతున్నాము అన్నారని, రేపు ఉదయం వస్తామన్నారని చెప్పాంగా అంది అమ్మ. అంతలో ఆయనొచ్చి, నేను చెప్పాను అత్తయ్య, మీ కూతురికి షార్ట్ టైం మెమొరీ లాస్ కదా, తనకి కావలసినవి మాత్రమే గుర్తుంచుకుంటుంది అన్నాడు బావ బ్యాగ్ లోపలికి తెస్తూ. అమ్మ నా తల మీద ఒక్కటి మొట్టి బావకి కాఫీ ఇవ్వడానికి లోపలికి వెళ్ళింది. ఉదయం నుండి నన్ను టార్చర్ చేసి ఎంజాయ్ చేస్తున్న బావ మీద బీభత్సంగా కోపం పెరిగిపోయి చున్ని నడుముకు చుట్టుకొని బావ ముందుకు వెళ్ళాను రివెంజ్ తీర్చుకోవడానికి. నెక్స్ట్ ఏం జరిగిందో మీ ఊహకే వదిలేస్తున్నా. మరుసటి రోజు తమ్ముడికి పెళ్లి చూపులు జరిగి పెళ్లి ఖాయమైంది. ఇక మేము ఆ రోజు సాయంత్రమే బయలుదేరాం. అప్పటికే ఆయనకి ఒకరోజు ఆఫీస్కి సెలవు పెట్టవలసి వచ్చింది. సండే అనుకున్న పెళ్లి చూపులు మండే జరగడం వలన ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళాక బియ్యం రైస్ కుక్కర్లో పెట్టి అన్నం వండేసి అమ్మ పంపించిన కూరలు వేసుకొని డిన్నర్ ముగించేశాం. తర్వాత రోజు ఉదయం 7 గంటలకు నిద్ర లేచాను. తల పగిలిపోతుంది. ఫ్రెష్ అయ్యి వేడివేడిగా టీ తాగుదామని కిచెన్లోకి వెళ్ళాను. టీ తాగినా కూడా కొంచెం కూడా రిలీఫ్ లేదు. ఏమండోయ్ శ్రీవారు అంటూ గట్టిగా అరిచాను. నా అరుపులకి మా పక్కింటి పిన్నిగారు కూడా వచ్చి ఏమైందమ్మా అని అడిగారు. ఆవిడికి చిన్నగా నవ్వుకుంటూ ఏదో చెప్పి పంపించాను. కానీ పక్కనే ఉన్న మా ఆయన మాత్రం తల తిప్పి కూడా చూడలేదు. ఆయన చూడకపోతే మనం ఊరుకుంటామా? వెళ్ళి పక్కనే నిల్చున్నాను. 5-10 నిమిషాలు అలాగే నిల్చున్నా కూడా ఆయన కనీసం కన్నెత్తైనా చూడలేదు. కోపం నషాలానికి ఎక్కుతుంటే విసుగ్గా ఫోన్ లాక్కున్నాను. ఏయ్, ఫోన్ ఇవ్వవే అంటూ కసిరాడు. దీనికోసమైతే వెంటనే చూస్తారా అంటూ అరిచాను. ఏయ్ పాగల్, అర్జెంటుగా ఒకళ్ళకి మెయిల్ సెండ్ చేయాలి, ఇరిటేట్ చేయకుండా ఫోన్ ఇవ్వు అన్నాడు గట్టిగా. అంటే మీ ఎమర్జెన్సీ లిస్ట్లో నేను లేనా? ఇందాకటి నుంచి ఇంటి పైకప్పు ఎగిరేలా అరుస్తున్నాను. నాకేమైందో ఏమో అన్న కంగారు కూడా లేదా నీకు? ఇక గంగ రెడీగా ఉంది నా కళ్ళల్లో. ఎందుకు పిలిచావే? పోపుల డబ్బా మూత తీయాలనా లేక పప్పు డబ్బా తీసివ్వాలా అంటూ చిరాగ్గా చూస్తూ మొబైల్ లాక్కున్నాడు. మోస్ట్లీ వాటి కోసమే ఎక్కువగా పిలుస్తాను నేను, కానీ ఒప్పుకుంటామా? అంటే నేను వాటి కోసమే పిలుస్తానా మిమ్మల్ని అన్నాను మొహం మాడుస్తూ. అవును, వాటి కోసమే కదా పిలుస్తావు. నీకు గుర్తుండి ఒక్కటి చెప్పవే నువ్వు పిలిచిన వాటిల్లో ముఖ్యమైనది. ఏముంటాయి? ఏమీ లేవు అన్నట్టుగా చూశాను నేను. నేను నిన్న ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి సిలిండర్ బండకు బండే ఎత్తుకొని తీసుకెళ్ళి ఫిక్స్ చేస్తున్నావు కదే. వాటర్ క్యాన్ అయితే ఎడం చేత్తో ఎత్తుకెళ్ళి బిందెలో పోసేశావు. అదేదో చంటిబిడ్డను ఎత్తుకెళ్ళినట్లు. కానీ నేను ఇంట్లో ఉంటే మాత్రం అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అనుకుంటూ జెండు బామ్ మూత కూడా తీయవు. నిన్న మెయిన్ డోర్ తీసి ఉండడం వల్ల నేను సరాసరి లోపలికి వచ్చి చూసేసరికి నీ బండారం మొత్తం బయటపడింది. అమ్మ రాక్షసి, నాకు నాకు చేత కావడం లేదంటూ నా చేత ఎన్ని పనులు చేయించుకుంటావే? నేను చిన్నగా నవ్వుతూ బుర్ర గీక్కుంటూ, మరి మీరు లేనప్పుడు నేనేం చేయాలి? ఆ పనులన్నీ చేసుకోక తప్పదు కదా నాకు అంటూ కొబ్బరి నూనె డబ్బా ఆయన చేతుల్లో పెట్టి ఆయన సోఫాలో కూర్చుంటే నేను ఆయన కాళ్ళ దగ్గర క్రింద ఫ్లోర్ పై కూర్చున్నాను. అంతే, టపీమని నెత్తిన ఒక్కటేశాడు. ఏయ్ మెంటల్, ఇదేనా నీ అర్జెంట్ వర్క్? దీనికోసమేనా ఇందాక నుంచి ఓ అని అరుస్తున్నావు అన్నాడు. ఓయ్, అలా ఈజీగా తీసి పడేకు. ఎంత హెడేక్గా ఉందో తెలుసా? ఈ హెడేక్ పెట్టుకొని నువ్వేమన్నా నన్ను కస్సుబుస్సు అన్నావే అనుకో, మనకి గొడవ గ్యారెంటీ. అందుకే మనకి గొడవ రాకుండా ఉండడం కోసమే ఇదంతా. మీకోసమే అర్థం చేసుకోరు అంటూ తల ఆయన గారి ఒళ్ళో పెట్టాను.
ఈ ఎక్స్‌ప్రెషన్స్‌కి ఏం తక్కువ లేదు" అంటూ ఆయిల్ తల మీద పోశారు. తలలో వేడి బయటికి వెళ్తూ నెమ్మదిగా రిఫ్రెషింగ్ వైబ్స్ వస్తుంటే అలాగే వెనక్కి వాలాను. "ఏయ్! సరిగా కూర్చో" అని కసురుతున్నాడు తను. "నువ్వు ఆ జాబ్ మానేసి ఏ మసాజ్ సెంటర్ పెట్టుకోరాదూ? ఎంత రిలాక్సింగ్‌గా ఉందో తెలుసా?" ఇంకోసారి మొట్టికాయ పడింది నాకు. అప్పుడు మన పాప కార్పొరేట్ స్కూల్‌కి కాదు వెళ్ళేది. గవర్నమెంట్ స్కూల్‌కి వెళ్తుంది. నువ్వు వారానికి 7 సార్లు కాకుండా సంవత్సరానికి ఒకసారి షాపింగ్‌కి వెళ్ళాల్సుంటుంది. ఇది మరీ టూ మచ్ బావా! వారానికి 7 సార్లు చేస్తున్నానా నేను షాపింగ్? అంటూ గుర్రుగా చూశాను. మరి నా క్రెడిట్ కార్డ్ బిల్ చూపించనా? అని లేవబోతుంటే వద్దులే అనేసా. నిజాలు బయటికి వస్తాయి మరి అన్నాను. గట్టిగా నవ్వేశాడు మా బావ. ఇంక పో అయిపోయింది అన్నాడు. "హా బావా మర్చిపోయాను. త్వరగా రెడీ అవ్వు. మనం షాపింగ్‌కి వెళ్ళాలి." "మొన్ననే కదే వెళ్ళావు పక్కింటి వాళ్ళతో. మళ్ళీ ఇంతలోకే షాపింగ్ ఏంటి?" అన్నాడు ఆశ్చర్యంగా మొహం పెడుతూ. "వాళ్ళ టేస్ట్ అస్సలు బాలేదు బావా. నువ్వైతే సూపర్‌గా సెలెక్ట్ చేస్తావు" అన్నాను. "నిజం చెప్పవే" అన్నాడు నా ఇంటెలిజెంట్ హబ్బీ. "కొత్త షాపింగ్ మాల్ ఒకటి ఓపెన్ అయ్యిందట బావా. అక్కడి కలెక్షన్స్ కూడా ఒకసారి చూసొస్తే శ్రావణ మాసంలో ఎక్కడ కొనాలో అని ఒక ఐడియా వస్తుంది కదా! లేదంటే సరిగ్గా టైంకి కన్‌ఫ్యూజ్ అవ్వాల్సొస్తుంది" అని నవ్వుతున్న నన్ను కొట్టేలా చూస్తున్న బావ "హే పోవే" అని మొబైల్ చూస్తున్నాడు. ఇంక ఏడుపు స్టార్ట్స్ నాకు. "అంతేలెండి. మీరెందుకొస్తారులెండి. నా కోసం ఎందుకొస్తారులెండి. నేనంటే మీకు ప్రేమే లేదులెండి. నా మీద మీకు ఇష్టమే లేదులెండి" అని గంటసేపు ఇచ్చిన ఉపన్యాసానికి చిరాకొచ్చిందో ఏమో. "ఇంక చాలా ఆపండి. ఓవర్ చెయ్యకండి. మూతి పగులుతుందండి. ఇంక పదండి షాపింగ్‌కి వెళ్దాం" అని నన్ను షాపింగ్‌కి తీసుకెళ్ళడానికి ఒప్పుకున్నారు బావ. నేను నవ్వుకుంటూ బావ బైక్ ఎక్కి షాపింగ్‌కి వెళ్ళాను. అందరి ఇళ్లల్లో జరిగే ఇలాంటి కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ ఎన్నో ఉంటాయి కదా! అదే ఈ ఇంటింటి రామాయణం. ఇంతటితో ఈ కథ సమాప్తం. థ్యాంక్ యూ.